నిజంగా స్వామి కుదురుగా ఉండడా? ఏ పని కొనేలా చేయడా? అసలు ఏది స్టార్ట్ చేసినా మళ్ళీ మధ్యలో ఎందుకు వదిలేస్తాడు? అసలు కుదురుగా ఎందుకు ఉండలేకపోతాడు ఈ స్వామి? అన్నీ స్టార్ట్ చేస్తాడు, వదిలేస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి మొత్తం పారిపోతాడు. ఏ విధంగా ఎందుకు చేస్తాడు? ఎస్, ఈ విషయం మీతో ఎన్నో రోజుల నుంచి నేను షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఏ రోజు కూడా ఆ టైం రాలేదు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి చేద్దాం అనుకుంటా, కానీ కాలం ఏం చేస్తుంది అంటే నాతోటి గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆ గేమ్ వల్ల నాకు నేను అటు అవుతూ ఉంటా. సో మంచి మేకలు ఒక్కొక్కటి 18,000, 22,000, 21,000, 19,000, 20,000, 21,000, 22,000 ఆ విధంగా మేము బయట మాకు నచ్చిన విధంగా మేము కొనుక్కొచ్చుకున్నాం. సో కొనుక్కొచ్చుకున్న తర్వాత కొన్ని ఏనినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. మొత్తం మంది వచ్చేసి మనకు 2,03,000 ఏమో మన ఇన్వెస్ట్మెంట్ అయింది మేకలకు మొత్తం. సో దాన్ని అమ్మినప్పుడు మనకు 2,18,000 వచ్చినాయి. అంటే మేము ఎన్ని నెలలు కాపాడినాం? దాదాపుగా మేము 4 నెలలు కాపాడినాం. సో 4 నెలలు కాపాడినప్పుడు మనకు ఈనినవి ఉన్నాయి, దాంతోపాటు కొన్ని చనిపోయినాయి. అంటే 3 ఏమో చనిపోయినాయి, పెద్దది ఒకటి చనిపోయింది, 2 పిల్లలు చనిపోయినాయి. సో అది మనకు లాస్. ఆ లాస్ని మనం పక్కకు పెడితే ఈ మేకల ఫీల్డ్ ఎట్లుంటుందంటే, మేకలు కానీ గొర్రెలు కానీ సుడి తెచ్చుకున్నప్పుడు టైం పడుతుంది. ఇట్స్ టేక్ సమ్ టైం. అంటే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు టైం పడుతుంది. అప్పటి వరకు వీటిని మనం ఏం చేయలేం పెడితే. సో అందుకని చెప్పేసి తీయొద్దు అసలు. ఇక ఆ టైంలో మనం తీసినాం కాబట్టి మనం చాలా అంటే చాలా లాస్లోకి వెళ్ళిపోయినాం. సో ఆ ప్లాన్ చేయకుండా మేము కాపాడేది ఉండే. కాపాడదామంటే ఇక చెప్తా ఫ్రెండ్స్, అసలు ఏమైంది స్టోరీ. మనం అరే డిస్టర్బ్ చేస్తుంది ఆ వాయిస్ నిజంగా, కానీ మంచిగా అనిపిస్తుంది. అసలు ఏంటంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ మంచిగా చేయగలిగితేనే ఇంకేమైనా చేయగలుగుతాం. సో చాలా ఆలోచించిన ఎడ్యుకేషన్ విధంగా ఏం చేస్తే బాగుంటుంది. సో అంత చిన్న అంటే ఇప్పుడు ఏం ఇంటర్ కాదు, 10th కాదు, అంత తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు ఎక్కడ అనిపించింది ఫ్రెండ్స్, నేను ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి ఇంగ్లీష్ మీడియం, తెలుగు వరకు ఇంటర్ మొత్తం నాది తెలుగు మీడియం, ఇంటర్ తర్వాత డిగ్రీ ఇంగ్లీష్ మీడియం, డిగ్రీ MBA ఇంగ్లీష్ మీడియం. మనం బేసిక్స్ కరెక్ట్ ఉన్నాయి అనుకో ఫ్రెండ్స్, మనం మంచిగా చదవగలుగుతాం. ఇప్పుడు ఆడ పోయి తెల్లమకాలు వేసి మనకేం అర్థం కాదు, ఇక్కడ ఇంగ్లీష్లో వాగుతూ ఉంటే సార్ ఏదో చెప్తూ ఉంటే మనకు అర్థం, మన ఫీలింగ్ ఏమనిపిస్తుంది, ఏదో వాగుతురు అనే ఫీలింగ్ అనిపిస్తుంది నిజం. సో అట్లా నాకు అనిపించింది ఫ్రెండ్స్. సో బేసిక్సే కరెక్ట్ ఉంటే ఫ్యూచర్లో నాకు ఇబ్బంది కాదు కదా. సో అది ఫ్రెండ్స్. సో అందుకని నేను ఏం ఆలోచించిన అంటే, ఎట్టి పరిస్థితుల్లో బేసిక్ నుంచే కరెక్ట్ ఉంటాయి, ఇప్పటి నుంచే కరెక్ట్ ఉంటే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది నాన్నగానికి అని చెప్పేసి బాగా ఆలోచన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. సో మరి ఇక్కడ దగ్గరలో స్కూల్ లేవు, అందరు చదువుతున్నారు కదా అని అంటే మేము అనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, CBSE సిలబస్ తీసుకుందామని మేము అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక మనకు దగ్గరలో లేవు, ప్లస్ కొంచెం దూరం ఉంటే కూడా బెస్ట్ అనిపించింది. ఇక మనకు ఉన్న ఈ ఏమంటారు మన ఫ్యామిలీ బంధుత్వాలు కొన్ని ఏమవుతున్నాయి అంటే ఓర్వని కళ్ళు అని ఉంటారు చూసినా, ఇక అవి కూడా ఎక్కువైపోయినాయి. ఇక ఎక్కువ చెప్తే బాగుంటుంది దాని గురించి కూడా. సో ఇవన్నిటికి కొంచెం దూరం ఉండి ప్రశాంతంగా బతుకుదాం, అందరినీ మంచిగా చూసుకొని మంచిగా ఫ్యామిలీతో ఉందామనే ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్నని ఒక్కరిని వదిలేసినాం అనుకో, నాన్నని ఒక్కరిని వదిలేస్తే ఏమవుతుంది, మాకు బాధ అనిపిస్తుంది. సరే ఇప్పుడు మేమీడ నాన్న మస్తు ఇబ్బంది అవుతుంది. సో అందుకని మేము ఏం చేసినామంటే, మేము ఏడున్న అందరం ఒక దగ్గర ఉండాలి. దానికి మేము ఏం చేయాలంటే మా నాన్నని మా ఎంబడి తీసుకోవాలి. మా ఎంబడి మేము తీసుకుపోయినామే అనుకో, మేకలు ఏం చేయాలి, వేరేటోళ్ళకి ఎన్ని రోజులు ఇస్తాం, 1 రోజు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం, దాని తర్వాత అయితే ఇవ్వలేము, ఎవరు గాయలేరు కదా. సో మేము ఏం చేద్దాం అనుకున్నామంటే తీసేద్దామని డిసైడ్ అయినాం. సరే ఇక పిలిపించినాం, మేకలైనా పిలిపించినాం, డిసైడ్ చేసినాం. 2,18,000 మాట్లాడేసి అయిపోయింది. ఒక 60,000 అడ్వాన్స్ ఇచ్చింది, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వారం అయింది, రేపే ఇస్తాను పోయిండు, ఇయ్యలే, ఎల్లుండి ఇస్తాను ఇయ్యలే, దాని తర్వాత ఇస్తాను ఇయ్యలే, ఇస్తలేడు, అస్సలు అమౌంట్ ఇస్తలేడు. ఇక చాలా ఇబ్బంది అనిపించింది, మనకు కూడా కొంచెం కట్టేటి ఉండే ఇబ్బంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే వచ్చిన పైసల్ని ఏం చేయాలి అన్నట్టు ఉండే. సో ఖరాబ్ చేయదు పైసల్ని, అటో ఇటో ఈ డబ్బులేమి మనం ఏడ అప్పు చేయలేదు, ఏం చేయలేదు. వీటికి ఎట్లా చేసినామంటే నెల పేమెంట్ పడంగానే 1 మేక 2 మేకలు, 1 మేక 2 మేకలు అట్లా కొని దాదాపు మనం ఒక 30 మేకల దాకా చేసినాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ తీసుకురాలేదు, అప్పు చేయలేదు దీనికి. ఇదైతే బాగానే ఉంది. సో దీన్ని ఇప్పుడు చెడగొట్టినాం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనే విషయంగా బాగా ఆలోచిస్తే నాన్నకేమైనా పెట్టిద్దాం అన్నట్టు అనుకున్నాం. కానీ ఇక మేకలు అమ్మేసిన తర్వాత మేము సిటీ పోయినాక మళ్ళీ ఒక 4-5 రోజులు నాన్న మా ఎంబడే ఉండే. ఇక నాన్న పరిస్థితి ఎట్లుందంటే, సోఫాలో కూర్చోవడం, బుక్కటి తినడం, అక్కడే ఒరగడం, అట్లా డీలాగా అయిపోతుండు. అయ్యో ఇక్కడ మంచిగా తిరిగినాయన, మంచిగా రోజు ఎంజాయ్ చేసి మంచిగా పొలాల పండి తిరుగుకుంటా, జీవాలను పెంచుకుంటా, ఆవును చూసుకుంటా మంచిగా ఉండే. ఆవునేమో చిన్న మామకి ఇచ్చినాం, మిగతా మేకలన్నీ అమ్మేసినాం. అట్లా చేసినాం. ఇన్ని రోజులు మీకు చెప్పలేదు ఫ్రెండ్స్. అయితే ఇక బాధ ఏమనిపించిందంటే, మా నాన్న చూస్తే నాకు మేకలు కావాలి స్వామి ఎట్లనే చేసి అనగానే సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చినాం. అన్న మరి మా పైసలు ఇస్తావా, లేకపోతే అమ్మిన ఆయన దగ్గరికి పోతే పైసలు ఇస్తావా, మేకలు కొట్టిస్తావా అంటే ఇస్తా అంటే ఇస్తా కాదన్న, నాకు ఏదో ఒకటి చెప్పేసి అంటే
మరి మేకలు కొట్టుకోపోన్నాడు. ఇక అట్లా కాదు, ఇక నేను కూడా తీసుకున్న పైసలు వేరే దగ్గర ఉన్నాయి. సో అట్లా కాదని చెప్పేసి ఎన్నైతే డబ్బులు ఇచ్చినాం మనకు ఆ డబ్బులు అటే పట్టుకొని మిగతా డబ్బులు ఇవ్వాల్సి ఉంటాయి చూసినాం, ఆ మేకలు కొట్టిచ్చేయన్న అని చెప్పినాం. అయితే ఈ పెద్ద మాకు ఒకటి, ఈ పెద్ద మాకు ఒకటి, ఇక ఇక్కడ మోసం చేసిండు ఫ్రెండ్స్. ఆయన మనల్ని చాలా అంటే చాలా మోసం చేసిండు. ఇక మనకు తెలియకుండా ఇక మనం తీసేద్దాం అన్నట్టుండే, ఆయననేమో అవకాశం కోసం ఎదురు చూసిండు. సో మనం పెట్టిన మనీకి ఆయన మంచిగా పెట్టినాం కదా, మనకు దాన పెట్టినాం, మంచి కుడిది పెట్టినాం, మంచిగా మేపినాం, మంచిగా అయినండి మేకలు, ఈనడం కూడా మంచిగా అయినాయి. సో ఇక ఆయన లక్కలో పడ్డాడు. ఇక మాకేమో ఈ రెండు, ఇది ఒకటి బీడు బిత్తిరి, ఇక ఒకటి బీరు బిత్తిరి, ఈ రెండు మాకు కొట్టించిండు ఫ్రెండ్స్. ఇక ఇవి వర్త్ కాదు, ఆ రేటే కాదు అసలు. సరే ఇక్కడ మోసపోయినాం, బాధ అనిపిస్తుంది. ఇక్కడ మోసపోయిన అనే బాధ నాకున్నది, పాపను స్కూల్ దొరకలేదు అనే టెన్షన్ ఉన్నది, మేము పోయి ఆడున్నాము, ఇల్లేమో ఇట్లున్నది, నాన్న పరిస్థితి గట్లున్నది, ఇవన్నీ టెన్షన్ మీకు చెప్పిన ఫ్రెండ్స్ చెప్పలే. సో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బాగా ఆలోచించిన తర్వాత ఇక నానేమన్నాడు, ఉన్నాను స్వామి, అడికెళ్ళి కొట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఉన్న సైడే కొట్టుకోపోదాం అనుకున్నాం. ఆడ అడవి తెలియదు, పొలం తెలియదు, ఏడమేపితే ఏమవుతుందో భయం అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే, నేను ఇన్నే ఉంటా స్వామి, నేను ఇన్నే ఉంటా, ఏమన్నా కానీ లోకం కోసం మనం ఏమంటారు చూసినామా, ఇదేమంటారు లోకం కోసం, అదేమంటారు ఎలుకల బాధకు ఇల్లు గాల పెట్టుకునేది, మంది మాటలు పట్టుకొని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలినట్టు ఇప్పుడు మన పరిస్థితి గట్టిన అయింది. ఎవ్వరేమన్నా అనుకొని మన పని ఏదో మనం చేసుకుంటున్నాం, మనం ఒకరు మనకు పెడతలేరు, మనం ఎవరికి చేయి దాస్తలేం. సో అలాంటప్పుడు ఎవరి గురించో మనకేం అవసరం, ఇవ్వడాన్ని ఏమని అనుకొని నేనైతే ఇడు ఉంటా, చెల్లె దగ్గర పోయి తినుకుంటా ఉంటా అని చెప్పి నాయన అన్నాడు. సరే చూద్దాం, కొన్ని రోజులు అయితే చూద్దాం, ఈ స్కూల్ దొరికింది అనుకో, అప్పుడు దాని తర్వాత ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు మేము కూడా అనుకొని ఇక చెల్లె దగ్గరనే 2-3 రోజులు ఉండే మంచిగా వస్తుండే, మేకలు చూసుకుంటుండే పోతుండే. సో ఇక ఇంకోటి ఏమైందంటే, ఇక అమ్మిన డబ్బులు వచ్చినాయి కదా, ఇప్పుడు అమౌంట్ ఖరాబ్ చేసినాం అనుకో మళ్ళీ దేనికి రావు. సో ఏం చేద్దామంటే మళ్ళీ మేకలే అన్నాడు. మేకలే అంటే అది ఏమవుతుందంటే కొంచెం రిస్క్ ఎక్కువైతుంది. అవి గొర్రెలు అనుకో మంచిగా కింద మేసుకుంటే దగ్గర ఉంటాయి. మేకలు అనుకో ఆకుల కోసం వెతుకుంటే పోతూనే ఉంటాయి, ఒకటే తిరిగిపోతుంటాయి. ఈ రిస్క్ వద్దు, మనం ఉండేది ఆడ, నాన్న ఉండేది ఈడ, మళ్ళీ ఇబ్బంది వద్దు అని చెప్పేసి ఇక గొర్రెలే తీసుకొద్దాం అంటే, సరే గొర్రెలైనా సరే కొంచెం మంచి తీసుకురామని చెప్పారు. మంచి తీసుకురామంటే ఇక లోకల్ కాకుండా మంచి నెల్లూరు జడిపిని తీసుకొద్దామని ఇక ప్లాన్ చేసుకున్నాం. ఇక అట్లా మొన్న నిన్న పెబ్బేరు పోయినాం, తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్, అది మ్యాటరు. సో ఈడ తప్పు అయితే జరిగింది. ఏం తప్పు జరిగిందంటే మేకలు అమ్మడం. మేకలు మేము ఎందుకు అమ్మిన ఫ్రెండ్స్ తెలుసు కదా, మేమందరం ఒక దగ్గర ఉండాలని, మా నాన్న మాతో పాటు ఉండాలని. అక్కడ మిస్ అయింది. ఏమైంది, అక్కడ వస్తే మా నాన్న ఏదో టెన్షన్ ఉన్నట్టు, ఏదో పొడగొట్టుకున్నట్టు, ఇక్కడైతే ఇగో మంచిగా ఇట్లా చూసుకుంటా, మంచిగా కాసుకుంటా, మంచిగా ఇట్లా ప్రశాంతంగా ఏడుంటాడా, మంచిగా నిజపడుకుంటా, మంచిగా టైంపాస్ చేసినాడు. ఆడొచ్చి కూర్చోమంటే మా నాన్నతో అయితలేదు. సో అందుకని చెప్పేసి ఇక ఉన్నాయి తీసుకొని వచ్చి, మిగతా డబ్బులు కూడా ఉండే కదా వీటితోటి ఇవి కొనేసినాం ఫ్రెండ్స్. ఇవైతే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ పాత ఎట్లు వచ్చినాయో అవి అమ్మేసినాం, ఇడ పెట్టేసినాం అంతే. ఇక నిన్నటి మేకలు అయితే ఒక్కొక్కటి మనకు గెర్రెలు అయితే 6,000 పడింది, 21 తీసుకొచ్చినాం. ఇక దానికి అంతే, దానికి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ సపరేట్ అయింది. ఇక ఆ టోల్ ఇల్లు అవన్నీ కలుపుకుంటే అట్లా అయింది. ఇక పాత మేకలు మనకు ఒక 70,000 మేకలు మనకు సపరేట్ అట్లే ఉండే. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లా నడుస్తుంది. ఇవి వచ్చేసి మనం దసరా వరకు మనం తీయొద్దనుకున్నాం ఫ్రెండ్స్. దసరాకి అయితే మనకు మంచి పొట్టేలు, ఇవన్నీ పొట్టేలు పిల్లలు కాబట్టి ఇది ఒక బ్యాచ్ లెక్క పెట్టుకుందామని మేము అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మా తప్ప ఏముంది ఫ్రెండ్స్, మా పాపను చదివించుకోవడం మా తప్ప, మా నాన్నను మేము చూసుకోవడం తప్ప, లేకపోతే మేకలు అమ్మడం తప్పైందా, లేకపోతే మళ్ళీ గొర్రెలు తేవడం తప్పైందా, మా నాన్న ఈడ ఉండడం తప్పైందా, కాకపోతే ఏదో ఒకటి ఫ్రెండ్స్ చేస్తున్నాం. కాకపోతే మనం పబ్లిక్లు ఉన్నాం కాబట్టి నలుగురు 4 మాటలు అంటూ ఉంటారు. ఇక గింతే నా ఇలా నాన్నని వదిలేసి పోయి ఇలా సిటీలు ఎంజాయ్ చేస్తారు అనే విధంగా అంటుంటారు. సో ఇవన్నీ మనం పట్టించుకుంటే కాదు అనేది ఇక మా నాన్న అర్థం చేసుకున్నాను, నేను అర్థం చేసుకున్నా. కానీ మొత్తం అమ్మకి పోయేటోళ్ళం. ఏదో మూడు మేకలు అమ్మేసి అది ఉరుకుతున్నాయి బాగా, ఆ 3 మేకలు అమ్మేసి మిగతా అన్ని అట్నే పెట్టుకుందాం అన్నట్టు అనుకున్నాం. కానీ మళ్ళీ నానేమన్నాడంటే, ఏ వద్దు సాయం అందరం ఒక దగ్గర ఉందాంపా అని చెప్పేసి అనేసరికి మళ్ళీ అమ్ముడైంది. అట్లా అయింది. కానీ ఇట్లా అవుతుందని అనుకోలే, కానీ ఇట్లా అయింది. ఏదైనా మన మంచికే. సో ఇప్పుడు ఎక్కడైతే పొడగొట్టినామో లాస్ అయింది, మామూలు లాస్ కాదు. ఎట్లా అంటే పెద్ద మేకలు అలాంటి మా పక్కన వీళ్ళు గొర్రెలు కాసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అన్నారు, అంత మంచి మేకలను ఎందుకు అమ్మేసారు మీరు, మంచిగా ఉండే, మా దగ్గర కూడా అలాంటివి లేవు, మీరు మంచిగా తెచ్చిరు, ఎందుకు అమ్మిరు అని చెప్పేసి వాళ్ళు కూడా అని ఉండే. కానీ అది మా దొడ్డిలో ఉండే బాకీ లేనట్టుంది. అది మేమైతే మిస్టేక్ చేసినాం 100%. సో ఈ మిస్టేక్ ఇంకోసారి జరగొద్దంటే మనం ఏం చేద్దామని బాగా ఆలోచన చేసుకొని, అమౌంట్ అయితే మిస్ కావద్దు, వేరే ఖర్చులకు పెట్టవద్దు. ఎన్ని అప్పులున్నా సరే ఏం చేసినా సరే కానీ దేనికి వచ్చింది దానికే పెట్టాలనుకొని మా నాన్నకి ఇక టైంపాస్ కోసమని ఆ రెండింటికైనా పౌడ్ అవుతుంది, ఈ 10 పెట్టినా పౌడ్ అవుతుంది, కాయడం అయితే తప్పట్లేదు. సో అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఈ 21 కూడా పట్టుకొని వచ్చినాం. ఇక మా నాన్న అరుస్తూ ఉంటాడు, చూసినా మస్తు అరుస్తాడు మా నాన్న, వెరైటీగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది మా కుక్క మా మునిగాన్ని తీసుకొస్తే గట్లుంటుంది, పిల్లలను పడుతుంది అది. అందుకని ఇంటికాడ కట్టేసి వస్తాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. పొద్దుగాల మా ఇంటికాడ వర్షం అయితే వచ్చిపోయింది, జస్ట్ చినుకులు అట్లా పడి అట్లా వెళ్ళిపోయింది. ఇక మొత్తం పచ్చిగా ఉంది, కానీ గాలి అయితే బీభత్సంగా పెట్టేస్తుంది.
ఇక మేమైతే టిఫిన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి ఇది పసిగడుగు అంటాం, మీరేమంటారు కామెంట్ చేయరు. గంజి మీన్స్ పసిగడుగు, పసిగడుగు మీన్స్ గంజి. తీసుకోమా, ఉలికిపోయేటట్టుంది ఇది. వస్తుందా? దేని పెడదాం? అవు పెడదాం, మళ్ళీ గొర్రెలు పెడదాం. గొర్రెలు కూడా పెడదామే, కొత్త గొర్రెలకు పెడదాం వద్దా? ఈ వాటర్ తెచ్చుడు, పసిగడి మోసుకొచ్చుడు ధమాకర ఉంది ఇది కా ఫ్రెండ్స్. ఏదో ఒకటి మేసుకోస్తే మంచిగా ఉంటుంది కానీ ఊకే ఈ వాటర్ మోసుడు, పసిగడుగు మోసుడు, గంజి మోసుడు, ఈ ఆవును కొట్టుకొచ్చుడు పెద్ద పెంట ఉండాలి. ఏం చేస్తాం? సేవ, గోసేవ, పశు సేవ. సేవా మే పరమాత్మ హే, ఆత్మ మే పరమాత్మ హే, సేవా మే పరమాత్మ హే. ఇంకా మూగజీవాలకు సేవ చేస్తే ఇంకా మంచిది. నిన్న మేము మన పెబ్బేరు నుంచి కొట్టుకొని వస్తున్నాము గొర్రెలను. అయితే పాపం మన అక్కడ వాటికి చాలా ఆకలి అవుతుందట, దూపు అవుతుందట. మేము నీళ్ళు అడిగితే నీళ్ళు ఒక అన్న, అది కూడా ఏం తెలుసా, హోటల్లో, పెద్ద హోటల్లో, రెడ్డి ఫ్యామిలీ, రెడ్డి దాబా అన్నట్టు, అది పాలెం దగ్గర. ఉద్యోగం ఎంత మంచిగా తాగుతుంది. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, నన్ను వద్దురా, తాగుతుంటే డిస్టర్బ్ చేస్తావేంద్రా సామిగా. అంతేనారా? తాగురా, తాగు, మంచిగా తాగు. సో వీడు తాగుతుంది కాబట్టి కొంచెం అవిటి కూడా పెడదాం. ఎట్లున్నాయి? మంచిగా ఎటు పడితే చేస్తున్నాయా? కొత్త పాత గిట్ల అవుతున్నాయి. పాత చూడు ఎట్లా అయిందో. పోత్ పొడేల్ పిల్ల పొట్టేల్ పిల్ల. వా క్యా దిక్రా రే. హే ఆగరే, నువ్వు రుకురే. ఇదివరకు వర్షం పడ్డది కదా, తడిసింది ఫ్రెండ్స్. హాయ్, నువ్వు తడవలే? వెనక దడిసింది చూడు. వావ్ సూపర్ దడిసింది ఇది. ఏయ్ కాటమరాయుడా, ఏయ్ జూలు విప్పి దూకినది ఎల్లో సింగము, దడుచుకొని ఉరుకుతది రౌడీ సంగము. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవరు ఇంకా ముందడుగై. ఇప్పుడు ఆయా ఇట్లా నాకెందుకో ఇది ఈయన మొప్పుకుంది అనిపిస్తుంది ఈ మేక. బస్సు పోతుంది, అరుణ్ గారు బస్సు తీసుకుపోతుంది. ఇలా కేసీఆర్ మీటింగ్ ఉంది కదా, ఆ కేసీఆర్ మీటింగ్కి మా అరుణ్ గారు బస్సు మాట్లాడిరట. బస్సు రివర్స్ వస్తుంది చూడు. పాడా బస్సు పోతుంది కదా, పాడా. అప్పటి వరకు జరా మంచిగా అవుతుంది. బయట మంచి పాలు తాగుతున్నాయి కానీ ఇంకా పెద్దగా అవుతుంది ఈ పిల్లలు. ఇది ఎప్పుడు బక్కగానే ఉంటుంది, అది ఎప్పుడు దొడ్డుగానే ఉంటుంది. ఎవరాలు కోన్? అరే నువ్వు పోతావు గారా, నువ్వు అడుగుతున్నావుగా కేసు. మరి బస్సు ఎడిపోయింది. ఓ నువ్వు తోలుకోపోతున్నావు అనుకున్నా బస్సులో. ఇగో ఇవే పిల్లలు చూడు, నెల్లూరు జుడిపి తెచ్చిన. ఏ అరుణ్ గాడు ఆడు మామయ్యతో ఎందుకు అరుస్తున్నావు? ఒకసారి ముట్టుకొని రాపరా. గంతే, ఏమన్నది ఇక గా ఇంత దానికి. అది దగ్గరికి పోకపోతే ఒకటే తిరిగి బెస్తుంది. గంతే మరి, అది దానికి ఫ్రెండ్షిప్ కావాలన్నట్టు. చూలు నెల్లూరు జుడిపి బాగున్నాయా? అన్నీ పోతులే. సూపర్ చూడు, సూపర్ ఉన్నాయి. అందుకని ఇటుకెళ్ళి తీసుకురాలి, అన్ని అటుకెళ్ళి తీసుకొచ్చినాం, పెబ్బేరు సంతకెళ్ళి తీసుకొచ్చినాం. నువ్వు కొట్టు సామి, ఇక నీలాగాలి కదా సామి. అరే మీరు ఊరికి వచ్చిరారా? ఈ పచ్చిగడ్డి తీసుకొచ్చినాం. గొర్రెలు అంటే ఇంత మంచిగా ఉంటాయి, ఇంత ఇష్టం. ఇక మేకలు చూడు, ఎప్పుడు ఇదే పని దీనికి. మేకలు అంటేనే కోతి పనులు ఉంటాయి మేకలకు. చూడు కింద మంచిగా వదిలేసి పైన గుదిపిస్తేంద్రా, గుదిపిస్తే గుదిపియకు నాకు పోరా, అయిపో. మస్తు ఉంటుంది ఇది, మంచిగా ఉంటుంది. పసుపు జెండా ఇంటి పైన కడితే పథకం ఉండదా. ఇంకా చిన్నపిల్లలు కారా ఇవి, చాలా చిన్నపిల్లలు ఇవి. పెద్దగా అయితే ఉంటాయి. అయ్యో అయ్యో అన్నీ ఆగమాగం అవుతాయి. అవి చూడు మొత్తం గిట్లా నాకుతుంది. ఏం చేద్దాం చెప్తాను, మొత్తం ఆగమే పరిశాన్ చేస్తుంది అది. కథ పరిగెత్తే చెప్పండి. ఉషో దా కొట్టు, నెమలి పిల్ల దా బయటికి రా.
ఏ గిట్టెందుకురా ఏ వద్దు కొట్రా కొట్టు గట్టి కొట్టు అట్నే వేస్తుంది కొట్టే కానీ పత్తది రా పడదామని ఆడుతుంది అంతే గడ్డి తింటాయి గొర్రెలు ఏం తింటారా గడ్డి తింటాయి ఇట్లా కడగాలి ఇలా గడ్డి తింటున్నాయి ఇవి దానికి ఒరిగడ్డ వేస్తే అయిపోతాయి కొంచెం వేసినాయి కానీ పోతాం కుక్కేం రాదు అది ఏ మేక మునికిడేమో కనిపించినట్టుంది మొత్తం పండుకొని బొరుతా ఉంది అది ముని ఏం దొరికింది రాడా ఏమో కనిపించింది దానికి పండుకొని బొరుతా ఉంది దాన్ని చూస్తూ ఉంది. సో ఈ లొకేషన్కి మాత్రం సూపర్ సెట్ అయినాయి ఇవి జబర్దస్త్ సెట్ అయినాయి. కానీ ఇక తర్వాత విషయం తర్వాతది ఎట్లుంటుంది అనేది. ఇన్ని రోజులు అంటే మనకి మేకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎటువంటి అట్లా ఉరికినాయి, కానీ ఇవి అయితే అట్లా ఉరికాయి. ఎందుకంటే మ్యాక్సిమం కిందమే ఉండేవి, కిందనే కూర్చుండేవి, కింద ఉండేవి. బాగుంది ఇట్లా జబర్దస్త్ అంటే జబర్దస్త్. అవి అటు పోతాయి వీటి పోతాయి, మరి ఎట్లా ఏ అనగానే అట్లా అన్న రావు బాగు. దాని నుంచి భయపడుతుంది అది. ఈ కుక్కేది మొత్తం కింద మీద పడుతుంది అన్నట్టు చూస్తుంది అది. ఈ ఆకులు మేసాయా ఇవి కొన్ని మేసాయా అని మేయా. ఇది ఎట్లా అంటే ఈ మేకని ఏమనల్లో అర్థం కాదు అసలు. ఏడ కొంచెం తినేది, నాకు ఆడేం పెడతారో ఈడేం పెడతారో, ఆడేం దొరుకుతుందో దాని జీవితం మొత్తం అట్నే అనుకుంటుంది. ఇప్పుడు కూడా గట్టినే ఉంది. అది ఎట్లుందో ఈ పిల్లలు కూడా గట్టినే ఉన్నాయి. అది ఎప్పుడు పికప్ అవుతుందో, ఆ పిల్లలు ఎప్పుడు పికప్ అవుతుందో తెలియదు. కాకపోతే ఇంకా వేరే దాన్ని తిననియేది అది తినది. అట్లా ఉంటుంది అన్నట్టు దాని పరిస్థితి. ఇంకా పొడుస్తుంది అన్నిటినీ. నడు మంచిగా తింటున్నాయి అవి, పిల్లలు మంచిగా తింటున్నాయి. లొకేషన్ మస్తు అంటే మస్తుగా అనిపిస్తుంది ఇవాళ. మరి ఏందో అంటే వర్షం పడ్డాను ఇంకా గొర్రెలు కూడా మంచిగా నానినాయి, మంచిగా ఉన్నాయి, జబర్దస్తున్నాయి. అట్లా ఎందుకంటే ఎయ్ అని ఎందుకంటావు? అట్లానే అంటారు. అట్లా ఎందుకనాలి చెప్పు. అట్లా అంటేనే వెళ్ళిపోతాయి. ఆగా వాటర్ తాగుతున్నాయి. ఆగుమనా వీటిని ఆగు అను అంటే ఉస్సో అంటే ఏంది? వెళ్ళిపోతున్నాయి వాటర్ తాగుతున్నాయి.